హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రామ్ గోపాల్ వర్మ మతాన్ని, దేవుళ్లను, మత పుస్తకాలను రోజువారీగా భంగిమలు మార్చి వేసుకుంటాడు. కానీ ఎవడు ఆయన మీద దాడి చేయడు. చెయ్యాలని నేను కోరుకోను. కానీ బ్రహ్మానందం అనుధర్మంలోని బ్లాక్ అండ్ వైట్లో రాసి ఉన్న వివక్షను, స్త్రీల పట్ల అమలు చేసిన అమానుషత్వాన్ని ప్రస్తావించినందుకే ఆయన మీద దాడికి పూనుకున్నారు. రంగనాయకమ్మ గారు ఒక్కో దేవుడిని గుడ్డలిప్పి నిలబెట్టింది బజార్లో. కిమ్మన్నారా? ఆమె కన్నా అనేక దశాబ్దాలకు ముందు అంబేద్కర్ చేసిన మత విమర్శ మాత్రం ఇప్పటికీ గుర్తు చేసుకుని ఆయన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు. ఎందుకు బ్రహ్మానందాన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు? బ్రహ్మానందం శూద్రుడు, బహుజనుడు. ఎంతకాలం బహుజనుడి ఐడెంటిటీని మరుగున పెట్టి సవర్ణ నాటకాలాడినా ఏదో ఒక రోజు నీ అవకాత్ ఏంటో ఈ సమాజపు సవర్ణ వర్గాలు నీకు ఖచ్చితంగా అవగతం చేస్తాయి. తన యాక్టివ్ కెరీర్లో ఎన్నడూ బహుజన ఐడెంటిటీని ఓన్ చేసుకోకుండా బ్రాహ్మణ సహనటీ నటులతో తిరుగుతూ బ్రాహ్మణ కట్టింగ్ ఇచ్చిన బ్రహ్మానందం గారు, మీరు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కినా కానీ ఈ సమాజం మీకు ఇవ్వాలనుకున్న మర్యాద ముందే నిర్ణయించుకుంది. మీరు ఒక విశ్వనాథ్ కాదు, బాలు కాదు, సిరివెన్నెల కానే కాదు. బహుశా మీరు తెలుగు, సంస్కృతం చదువుకున్నవారనుకుంటా. అయినా మీకు వేదాలకు, ధర్మానికి తాత్పర్యాలు చెప్పే హక్కు లేదు. విమర్శ చేసే అవకాశం అస్సలే లేదు. సావిత్రిబాయి జన్మదినం సందర్భంగా బహుజన సంఘాలు బ్రహ్మానందాన్ని ప్రత్యేక అతిథిగా పిలవడం ఎందుకో బ్రహ్మానందానికి అవగతం అవ్వాలి. ఆ సందర్భంగా అమ్మ చేసిన స్త్రీ సంక్షేమం, మొదటిసారి ఈ దేశంలో ప్రవేశపెట్టిన స్త్రీ విద్య సేవలను, స్త్రీల పట్ల మనుధర్మం కొనసాగించిన హేయమైన వివక్షను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగంలో ఒక్క అక్షరమైన అబద్ధం ఉందని నిరూపించగలరా ఈ మతోన్మాద మూకలు? గుర్తించుకో బహుజనుడా, నువ్వు ఎంత నీ ముడ్డిని నేలకు రాసుకుని వివక్షల మతం కోసం ఉన్మాదాన్ని ప్రదర్శించినా ఏదో ఒకనాడు అదే మతం నీ స్థానం ఎక్కడో నీకు తప్పక గుర్తు చేసి మొహాన ఉమ్మేస్తుంది. నువ్వు కాపాడుతున్నావు అనుకుని రంకెలు వేసే మతమే నిన్ను అంటరాని వాడిని చేసిందని, నువ్వు రక్షకుడివని విర్రవీగే అదే ధర్మమే నీ పితరులను నీచంగా, దూరంగా అసహ్యించుకున్నదని నీకు జ్ఞానం రాకుండా ఉంచుతూ నీ విశ్వాసాల్ని, శక్తిని, యవ్వన బలాన్ని పీల్చి పిప్పి చేస్తుందే అదేరా అసలు సిసలు రాక్షసి. గుర్తుపట్టు, లేదంటే అందులోనే కుళ్ళిపో. నీ పిల్లలు అదే చేస్తారు. నిజాన్ని మాట్లాడనివ్వరు, చరిత్రను వక్రీకరిస్తారు, నీ ఇళ్లలోని స్త్రీలను అజమాయిషీ చేస్తారు, తామేదో తోపులమని చెప్పుకోవడానికి దళితుల మీద దాడులు చేస్తారు. అందరికన్నా ఎక్కువగా మొక్కుతూనే రిజర్వేషన్లను తూలనాడతారు, అంబేద్కర్ను బూతులు తిడతారు. వెరసి అచ్చంగా నీలానే తమ పితరులను బానిసలు చేసి ఊడిగం చేయించుకున్న ధర్మాన్ని కాపాడుతున్నామనుకుంటూ జీవితాలు చాలిస్తారు. వాళ్ళు కూడా పోయాక అదే శూద్ర శ్మశాన వాటికలో తగలబెడతారు.